కవిరాజ్ నగర్ 14th లేన్ మహిళలు అద్భుతంగా మంచిగా అలంకరించుకొని బతుకమ్మని పేర్చి చాలా చక్కగా ఆడుతూ పాడుతూ బతుకమ్మని జరుపుతున్నారు. ఇది బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ ప్రజల సంస్కృతి, తెలుగు ప్రజల సంస్కృతి. బతుకమ్మ అంటేనే తెలంగాణ అస్తిత్వానికి నిలవెత్తు సాక్ష్యం. బతుకమ్మ ఎంత అద్భుతంగా ఆడుతూ పాడుతూ ఉన్నారో చూడండి. బతుకమ్మ గురించి రకరకాల కథలు మన శతాబ్దాలుగా ఆచరణలో ఉన్నాయి. ఎంత చక్కగా ఆడుతూ పాడుతున్నారు. కవిరాజ్ నగర్ 14th లేన్ ఈ బతుకమ్మ అక్టోబర్ సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు బతుకమ్మని. మరి వర్షాకాలం చివర అంటే శీతాకాలం స్టార్టింగ్లో ఈ బతుకమ్మ అనేది వస్తుంది, పండుగ జరుపుకుంటాం. వర్షాలతో నిండి ఉన్న చెరువులు, నదులు, కాలువలు అన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. రంగురంగుల పూలు పూస్తాయి. తంగేడు పూలు, గూనగ పూలు, రకరకాల పూలతో అందంగా ఉంటుంది. ఆ సమయంలో ఈ బతుకమ్మ జరుపుకోవటం జరుగుతుంది. బతుకమ్మని రంగురంగుల పూలతో గుండ్రంగా పేర్చి బతుకమ్మని మరి మొదటి రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. 9వ రోజు బతుకని సద్దుల పూల బతుకమ్మ అంటారు. 9 రోజులు చక్కగా ఆడి పాడి బతుకమ్మని 9వ రోజు మరి నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో మరి నిమజ్జనం చేస్తారు. మరి దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. బతుకమ్మ అంటే ఈ రకరకాల పూలు నీళ్ళల్లో కలపటం ద్వారా నీటిలో ఉన్న వైరస్ కూడా చనిపోతుంది. మరి తర్వాత ఈ నీటితోనే పాడి పంటలు పండి మళ్ళా సంక్రాంతి పండగకు అద్భుతంగా ఈ పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఈ కాలాన్ని బట్టి పండుగలు అనేవి ఉంటాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా విలువైనవి. తెలుగు ప్రజల బతుకమ్మ, తెలుగు ప్రజల వెలుగు, తెలుగు ప్రజల సంస్కృతి ఈ బతుకమ్మ. వెరీ నైస్. కవిరాజ్ నగర్ 14th లేన్ పండగ అద్భుతంగా జరుగుతుంది. వెరీ నైస్.